ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు జోరుగా సాగుతున్న వేళ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయి గ్రామం వాటికి భిన్నంగా నిలిచి ప్రత్యేకతను సంతరించుకుంది. మా గ్రామంలో ఓట్లు అమ్మబడవు, మీకు అన్ని విధాలుగా సహకరిస్తాం, అభ్యర్థులు కూడా మా గ్రామ అభివృద్ధికి సహకరించాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అందరినీ ఆలోచింపచేసింది. గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులందరూ ఒకే నినాదంతో మా గ్రామాభివృద్ధే లక్ష్యం, ఎలాంటి తాయిలాలకు తలొగ్గం అంటూ ప్రతి గుమ్మం ఎదుట మా ఓట్లు అమ్మబడవు అని స్టిక్కర్లు అంటించుకున్నారు. ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? డబ్బులకి ఓట్లు అమ్ముకునేది. ఒక్కరోజు ప్రలోభం కోసం 60 నెలల మన సొంత భవిష్యత్తుని తాకట్టు పెట్టడం ఏంటి? ఎవరి అభిప్రాయాలు అనుకుంటే ఎవరైనా స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలనేది నా సిద్ధాంతం. ఏ పార్టీలైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే ఓటర్ని ప్రలోభం పెట్టకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ రూలు. అట్లానే బయట ఎక్కడికైనా నీతులు చెప్తే ముందు ఈత తెలిసి రచ్చగలమంటారు. ముందు నీ ఊర్లో డబ్బులు పొందుకుంటుంటే మా ఊరికి వచ్చి నీతులు చెప్తున్నాయని అని అడుగుతారు. ఆ ఉద్దేశం వేరే ఊరు గురించి చెప్పినప్పుడు అనిపించుకోకూడదు అనే ఒక సిద్ధాంతంతో ముందు నా గ్రామం నుంచే మొదలు పెడతామని చెప్పి నేను ఆలోచన చెప్పిన వెంటనే సంపూర్ణ సహకారాలు నాకు అందించినట్టు గ్రామస్తులకు ముందుగా పేరున నేను పదాభివందనం చేస్తున్నాను.